భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి. బిఎల్ఓలకు కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆదేశాలు. చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడండి. కర్నూలులో విద్యార్థుల అవగాహన కార్యక్రమం. మనవరాలతో కార్ డ్రైవింగ్. రంగారెడ్డి ఎస్ఐపై వివాదం, విచారణకు డిమాండ్. విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్టల్లో పురుగుల బియ్యం కలకలం. 200 కేజీలు సీజ్. తెనాలి సీఐ వ్యవహారం సంచలనం. మహిళా ఆరోపణలతో శాఖాపరమైన చర్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మీసాల ప్రకాష్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రేడ్ 1 స్టేజ్ మీద మాజీ కార్పొరేటర్లు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్లీజ్ అందరూ దిగవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రమాణ స్వీకారాన్ని మీసాల ప్రకాష్ గారి మీసాల ప్రకాష్ నేను తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థకు తెలంగాణ గ్రంథాలయ చట్టం 1960లోని సెక్షన్ 10 ప్రకారంగా చైర్మన్గా నియమితులైనందున పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ వారు సంతకం చేస్తున్నారు. చప్పట్ల ద్వారా వారికి అభినందనలు. మాజీ కార్పొరేటర్ రామధర్ యాదవ్ గారు మాట్లాడవలసి స్వీకారం చేస్తున్న మీసాల ప్రకాష్ అన్న గారికి ప్రమాణ స్వీకారాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా దేవుళ్ళు కొండా దంపతులు, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రులు గౌరవనీయులు కొండా సురేఖ మేడం గారికి మరియు మన సామాన్య గారికి, రాజవరం ధనంజయ గారికి, లక్ష్మీ గారికి మరి అర్హులైన వాళ్లకు ఇచ్చేదాకా పట్టుబట్టి ఈరోజు అతనికి పార్టీ నుంచి ఈ పదవి ఇప్పించి మరి వారికి ఒక గౌరవాన్ని ఇచ్చే అవకాశం మాకు ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కూడా మరి ఎంతో కొంత ఆశపడతారు, కానీ అందరికీ కూడా అవకాశాలు రావు. ఇద్దామన్నా కూడా మనకు పదవులు ఉండవు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరొక మీసాల ప్రకాశాన్నే కాంగ్రెస్ కోసం పనిచేసిండా, మేము చేయలేదా అనేటువంటి ఆలోచన దయచేసి మీలో ఎవరికి కూడా రాకూడదు. ఎందుకంటే మన దగ్గర ఇవ్వడానికి ఇంకా పదవులు ఏమీ లేవు. కాకపోతే మనం ఈరోజు డివిజన్ అధ్యక్షులను వేస్తూ ఉన్నామో, ఇందిరమ్మ కమిటీలు వేస్తూ ఉన్నామో, ఇట్లాంటి బాధ్యతలు మీకు అప్పచెప్పినప్పుడు అవే మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పార్టీ కోసం మీ డివిజన్లలో, మీ బ్లాకులలో ఈరోజు ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. వాటిలలో పూర్తి స్థాయిలో పాల్గొని మన ఓటర్ల సంఖ్యను పెంచి మరి మనకు వచ్చే ఎన్నికల్లో మెజారిటీ వచ్చే విధంగా సహకరించాల్సిన పూర్తి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. మరి ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. ఎందుకంటే
ఇక్కడ నవీన్ రాజ్ చాలా కష్టపడతాడు. డైరెక్షన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేస్తూ ఏ డివిజన్ లో కూడా మరి పార్టీలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నవీన్ తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో మా కొండా దంపతుల సహకారంతో మన గోపాల్ అవినారాయణ సహకారంతో ఈరోజు ఈ యొక్క గ్రంథాలయ చైర్మన్గా నన్ను నియమింపజేసింది. మరి ముఖ్యంగా ఏంటంటే గత 36 సంవత్సరాల నుండి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ నాయకులుగా, పిసిసి సెక్రటరీగా కూడా కొనసాగుతున్నా. కాంగ్రెస్ పార్టీ కోసం 36 సంవత్సరాలు ఎంత చేసినా కూడా ఆ ప్రభుత్వం లేనప్పుడు పోరాటం చేసినప్పుడు కూడా ఎవరు కూడా సహకరించలేదు, గుర్తించలేదు. మా కొండా దంపతులు వచ్చిన తర్వాత అంతకుముందు షాయంపేటలో కానీ, పరకాలలో కానీ, వరంగల్ తూర్పులో కానీ వారి సహకారంతో ఇలా తూర్పు నియోజకవర్గంలో ఉంటే ఆ కాన్ఫరెన్స్లో షాయంపేటలో పరకాల్లో ఉన్నప్పుడు వారు ఇక్కడ రికమెండ్ చేద్దామని అప్పుడు చెప్పడం జరిగింది. అయినా కూడా మా కొండా మురళీధరరావు గారు, మా కొండా సురేఖ గారు అప్పుడు రికమెండ్ కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు ఒత్తిడి చేయడంతో అప్పుడు రాలేకపోయింది. వాస్తవంగా మా కొండా దంపతులు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారితో కానీ, వేం నరేంద్ర రెడ్డి గారితో కానీ ప్రభుత్వంతో పట్టుబట్టి చాలాసార్లు పట్టుబట్టి ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి కోసం వారు చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందన చేసి శిరస్సు. వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రామాల సునీత తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడాను ఆషాఢ మాసంలో అమ్మవారికి నిర్వహించేటువంటి శాకాంబరి ఉత్సవాలకు సంబంధించి మనకి ఈ నెల 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 15 రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి. మనకి ఫస్ట్ రోజు, మొదటి రోజు 15వ తారీఖు అమ్మవారికి సహస్ర కలశాభిషేకం తోటి ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతాయి. దీనికి సంబంధించి దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాల 15 రోజుల పాటు అమ్మవారికి శాకాంబరి క్రమంలో నిర్వహించే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ చివరి రోజైనటువంటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆ రోజు అమ్మవారు సంపూర్ణ శాకాంబరిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ విధంగా ఉత్సవాలు 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 15 రోజుల పాటు జరుగుతాయి. దీనికి సంబంధించి కూడాను దేవస్థానం నందు అన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడాను అధిక సంఖ్యలో ఈ శాకాంబరి నవరాత్రులు ఉత్సవాలలో అమ్మవారిని దర్శనం చేసి భద్రకాళి శరణం మమ. కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిన కోరిన కోర్కెలకు కొంగు బంగారమగుతూ ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో 2026 సంవత్సరం జూలై 15వ తారీఖు బుధవారం నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 29వ తారీఖు జూలై 2026 సంవత్సరం బుధవారం వరకు 15 రోజుల పాటు శాకంబరి నవరాత్ర మహోత్సవాలు జరుగుతాయి. అయితే చైత్రేశ్వరే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక అని నవరాత్ర చతుష్టయాన్ని దేవీ భాగవతాన్ని అనుసరించి ఈ లోకానికి ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. శాకంబరి యొక్క ఉత్సవం యొక్క ప్రత్యేకతను ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. ఎందుకంటే 1968లో 7 ఏళ్ల పాటు కరువు వచ్చింది. ఈ కరువు వస్తే ఈ కరువు నుంచి ఎలా బయటపడ్డాం అంటే అప్పుడు ఆలయ ప్రధానార్చకులు సప్తశతి ప్రమాణంగా ఒకప్పుడు 100 ఏళ్ల కరువు వస్తే దేవతలంతా అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె ప్రసన్నమైంది.
ఆమె శరీరము నుండి పలు విధములైన శాఖములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలో ఉన్న కరువును పొడగొట్టింది. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలం మీద ఉన్న నదీ నదాలు, హ్రదాలు, సముద్రాలు అన్నీ జలమయమైపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంబరి అన్నారు. శాకంబరీం స్తువన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యం అశ్రుతే శీఘ్రం అన్న పానామృతం ఫలం. ఎవరైతే శాకంబరిని జపిస్తారో, ఆరాధిస్తారో, సేవిస్తారో అక్షయంగా అన్నపానామృత ఫలములు వారికి లభిస్తాయి అని. ఆ సందర్భంలో 1965లో ఆఖరికి ఈ శాకంబరి ఉత్సవం చేసిన వారం రోజుల్లోనే ఒకటే రోజుతో 7 ఏళ్ల కరువు పోయింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2026 కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేసి ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా 100% పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వికాస్ నగర్, సమ్మయ్యనగర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఒక్క అర్హ ఓటర్ కూడా జాబితా నుంచి తప్పిపోకుండా BLOలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు ఇక్కడ హెల్ప్ టెస్ట్? ఇంకా మిగిలిన ఉన్నాయి కదా, ఇంకా ఒక రోజు పెడితే ఇంకా అది వచ్చేస్తుంది. డాష్ బోర్డ్ ఉన్న టోటల్ 1333 నుంచి ఓన్లీ 276 డిజిటైజ్ అయింది. అంతే. ఇది BLO వ్యాలిడేట్ కూడా 4 ఉన్నాయి. అంటే ఓటర్ ఆన్లైన్లో ఫిల్ చేసి ఉంటారు, జస్ట్ వ్యాలిడేట్ చేస్తే మీ కౌంట్ పెరుగుతుంది. అయితే నేను కూడా నేనే చేయడం, ఒక అబ్బాయి ఉండడం వల్ల చేస్తాను. ఇప్పుడు వచ్చిన ఫామ్స్ అంటే వీళ్ళు చేస్తారు లేకపోతే మీ ఆఫీస్ పంపిస్తారు? చేస్తుంది సార్. సర్చ్ చేస్తే దొరుకుతున్నాయా? ఇది ఒక పాత కార్డే ఉంది, డైరెక్ట్ కూడా వస్తుంది కదా, హౌస్ నెంబర్తో వస్తుంది. ఈ అమ్మాయి ఇంప్రూవ్ చేయండి. ఇచ్చేయమ్మా ఆఫీస్కి ఫామ్స్ దగ్గర ఉంది. ఇప్పుడు ఆపరేటర్ ఖాళీ ఉంది. సూపర్వైజర్స్కి ఇచ్చి అప్పుడు అక్కడ వాళ్ళు చేపిస్తారు. అక్కడ ఫామ్ ఏం మిస్ అవ్వకూడదు, అక్కడ మిస్ అవ్వకూడదు, మిక్స్ కూడా అవ్వకూడదు. షిఫ్ట్ డబల్ కూడా ఉన్నాయి. ఎంత ఉన్నాయి డెత్? 28 దాకా ఇచ్చేస్తాం. 14 డబల్ షిఫ్ట్ 66 పర్మనెంట్ కూడా ఉన్నాయి. షిఫ్టెడ్ వాళ్ళు కూడా కాల్ చేస్తే చేస్తారు. అందుకనే నేను ఫామ్స్ ఓన్లీ ఒక పార్టీ BLO ఉన్నారా? వేరే పార్టీ కథలు ఉన్నాడు కానీ ఎక్కువ రావట్లేదు. కాంగ్రెస్ చెప్తున్నా వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళ వీరుని బట్టి వస్తున్నారు. పంచేటప్పుడు మాత్రం వచ్చింది, ఇప్పుడు మాత్రం రావట్లేదు. పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నది, తిరుగుతలేరు. ఒకవేళ ఇక్కడికి రాకపోతే మీరు డోర్ టు డోర్ వెళ్ళండి. మన ఏరియా ఇక్కడ పోయినంటే 2 సార్లు వినలేడు. మళ్ళీ వాళ్ళు తీసేస్తే తిడతారు. మేమున్న ఊరు మాకు మా ఇంటిని షిఫ్టెడ్ ఉన్నారు కదా, ఈ షిఫ్టెడ్ కూడా 1-2 డేస్ తర్వాత అప్లోడ్ చేయండి. ఫస్ట్ ఎవరు కాబట్టి ఫోన్ చేస్తాను. వాళ్ళు ఇక్కడ అవుతున్నారు, వాళ్ళు ఆన్లైన్లో ఫిల్ చేస్తున్నారు, మీకు పోయి వెళ్ళి కానీ ఇది షిఫ్టెడ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ ఫిల్ చేసి ఆన్లైన్లో చేస్తున్నారు. అక్కడ అండ్ మిగతా కూడా మీకు డెత్కి ఏమైనా ఉంటే అప్లోడ్ చేయండి. మొత్తం అప్లోడ్ చేయడం నిన్న 2002 की सीरियल नंबर కదా, సీరియల్ నెంబర్ ఇప్పుడు की सीरियल नंबर కాదు. ఇప్పుడు వచ్చేసి ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు చూసేవాడి ఇది చూసి కలెక్ట్ చేయండి. మేము కూడా సమయం ముందు సర్నేమ్ తర్వాత పెట్టుకున్నారు. ఆఫ్టర్ పర్సన్ అయిన తర్వాత సర్నేమ్ వస్తుంది. సర్నేమ్ ముందు వస్తుంది. అది ఎట్లా ఉందో అట్లా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వేరే ఉంటే అదే అది రాస్తుంది. ఆధార్ కార్డు ఉన్నారు, అంతా యాక్టివ్ ఉన్నారు. ఈ ఏజ్ లో కూడా ఎంత పని చేస్తున్నారు, ఏం మీకు లేదు.
కంప్యూటర్ స్కిల్ డెవలప్మెంట్లో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ సీకేఎం కళాశాలలో దేశపాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. ఆధునిక నైపుణ్యాలతో విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ కేంద్రం లక్ష్యమని మంత్రి తెలిపారు. కింద సిమ్నారాలు పెట్టిల్లు కింద కదా ప్రోగ్రామ్ మేడం దూరం నుంచి మొత్తం స్టూడెంట్స్ వచ్చారు 20,000 మంది పైగా. సో తర్వాత వచ్చిన ఎంప్లాయర్స్ కొంత సూచన ఇవ్వడం జరిగింది. చాలా ఇక్కడ వరంగల్ హైదరాబాద్ అంతా ఇంకా మంచి ఉద్యోగాలు రావాలంటే కొంచెం స్పోకెన్ స్కిల్స్ టూల్స్ ఇవన్నీ చెప్పినట్టయితే ఎంప్లాయర్లో ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కు ప్లాన్ చేయడం జరిగింది. దీనికి డిగ్రీ కాలేజీలు ఈస్ట్ వరంగల్లో ఉన్న రంగశాయపేట సీకేఎం కాలేజ్ మిగతా ప్రైవేట్ కాలేజ్ చేసి ప్లాన్ చేయడానికి ముందుకొచ్చారు. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో గవర్నమెంట్ మంత్రి వారి ట్రైనింగ్ సెంటర్ అనేది ఇక్కడ ఉన్న వరంగల్ ఈస్ట్ వాళ్ళకి మన సీకేఎం కాలేజ్లో ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. ఇచ్చేసిన ప్రతి ఒక్కరు పేరు పైన నమస్కారం తెలియజేసి మీరు ప్రారంభోత్సవం సూచకంగా మన గౌరవం ఆహ్వానం పలుకుతున్నాము. సో అందరు కూడా దయచేసి ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారు వెంకన్న గారికి కూడా కంప్యూటర్ ల్యాబ్ ట్రైనింగ్ సెంటర్ దేశపాండే ఫౌండేషన్ నుండి కాలేజ్లో మరి సీకేఎం కాలేజ్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. మరి పూర్వకాలంలో దాతలు చాలామంది
మంది ఉన్నారు. మన వరంగల్లోనే దాదాపు 7-8 కాలేజీలు కూడా డొనేట్ చేసిన కాలేజీలు ఉన్నాయి. ఓన్లీ సీకేఎం కాలేజే కాకుండా ఈరోజు సీకేఎం హాస్పిటల్ కూడా చందాకాంతయ్య మెమోరియల్ పేరిట దానం చేయబడ్డాయి. కానీ ఈరోజు వరకు మరి దీన్ని రిపేర్ చేద్దామంటే ఇన్ని రోజులు ప్రైవేట్ కాలేజీగా ఉండింది, ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. కాబట్టి తప్పకుండా దీన్ని అభివృద్ధి పరచడానికి మా వంతు సహాయ సహకారం తప్పకుండా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ఆ యొక్క కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనకు ఎన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తారో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. స్కిల్ ప్లస్ ఎంప్లాయబిలిటీ ప్రోగ్రామ్ అని పేరు పెట్టి మరి కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, డిజిటల్ లిటరసీ, అదేవిధంగా యాప్టిట్యూడ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, లైఫ్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఇవన్నీ కూడా ఇవ్వడమే కాకుండా ఇక్కడ నుంచే మన క్యాంపస్ సెలెక్షన్ ఎట్లయితే పిల్లలు చదువుకున్నప్పుడు క్యాంపస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్న వాళ్ళను వెంటనే వాళ్ళు మళ్ళీ 91% 100 మంది నేర్చుకుంటే 91 మందిని కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వాళ్ళకి మినిమం సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా శాలరీ వచ్చేటువంటి మరి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మన అదృష్టంగా భావించాలి. మరి వారు ఈ యొక్క ఆలోచన తీసుకొని మరి మన నియోజకవర్గంలో పెట్టినందుకు మనం చాలా గర్వంగా ఉంది. మన కలెక్టర్ గారు కూడా ఎడ్యుకేషన్ మీద చాలా మరి శ్రద్ధ చూపిస్తారు. నాకు కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా మరి ఇష్టము. పిల్లలను ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకోవాలి. ఎక్కువగా ఇది సిటీ అయినా కూడా అన్నయ్య చాలా పూర్ పీపుల్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి, మినిమం ఫెసిలిటీస్ లేని స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలతో సమానంగా డెవలప్ చేయాలనే ఒక లక్ష్యంతో వారు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 200 crores ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా కొన్ని పనుల్లో ఉన్నాయి, కొన్ని ఇంకా ఫౌండేషన్ వేయాల్సి ఉంది. ఆయనకు కూడా అన్ని రకాల ఎడ్యుకేషనల్ సెంటర్స్ని కూడా మరి హైదరాబాదే కాకుండా నెక్స్ట్ డెవలపింగ్ సిటీ వరంగల్ ఆయన సెకండ్ క్యాపిటల్గా దీన్ని చెప్తూ ఇప్పుడు దీనికి ఇప్పటికే మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హన్మకొండలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ విద్యార్థులకు ఆల్బెండోజల్ మాత్రలు పంపిణీ చేశారు. 1 నుంచి 19 ఏళ్ల వయసు గల ప్రతి ఒక్కరూ నులిపురుగుల నివారణ మాత్ర తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, చదువులో ఏకాగ్రత పెరగడానికి ఈ మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. మార్పు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. సో అవేంటంటే అనారోగ్యకరమైన వాతావరణంలో చేతులు పెట్టకుండా ఉంచుకోవడం, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ముఖ్యంగా చిన్నపిల్లలను అయితే మనం ఎక్కువగా కంట్రోల్ చేయలేం, మట్టిలో ఆడుకుంటూ ఉంటారు, అవి ఇవి ముట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళలో చేతులు కడిగించే అలవాటు, శుభ్రంగా సబ్బు పెట్టి కడుక్కోవడం, అది కూడా అనేక కార్యక్రమాల్లో చేతులు ఎలా కడుక్కోవాలి అనేది కూడా నేర్పిస్తారు కదా. నేర్పించారా మీకు చేతి? సో మీరందరూ మట్టిలో చేయబెట్టి ఆడనమాట. 19 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం. డిఈ ఆఫీస్ నుంచి వచ్చిన కోఆర్డినేటర్ గారికి, హెచ్ఎం గారికి, all the teachers on the dais and all my dear students, good afternoon to all of you. I think ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు ఈ రోజు ఇది డీవార్మింగ్ డే. అర్థమైందినా? మామూలుగా మనకు మీ హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పినారు, ఒక మెయిన్ రీజన్ కి మీ మంచి మార్క్స్ రాలేదు, దానికి ఒక మెయిన్ రీజన్ ఇదే కూడా ఉండొచ్చు కి మీరు చాలా రోజులు స్కూల్ అటెండ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అటెండ్ చేయలేకపోతున్నారు? ఏమైనా హెల్త్ ఇష్యూ అయింది, మాకు ఇది జ్వరం అయింది, మాకు ఇది ఒక వారం వరకు యాబ్సెంట్ అయితే, లేకపోతే మీరు ఇర్రెగ్యులర్ గా ఉంటే అది డైరెక్ట్ ఇంపాక్ట్ మీ స్టడీస్ మీద పడుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఒక హెల్త్ ఇష్యూ మాత్రమే కాదు, మన కడుపులో ఇట్లా ఏమైనా డీవార్మ్ లైక్ ఏమైనా వార్మ్ ఉంటే మన డెవలప్మెంట్ కూడా, మన గ్రోత్ కూడా దాంతో అఫెక్ట్ అవుతుంది.
చాలా మంది మనం చూస్తూనే ఉన్నాము, లైక్ హైట్ సరిగా పెరగడం లేదు, మంచిగా తింటున్నారు, మంచిగా అది ఆహారం తీసుకుంటున్నారు. దట్ మీన్స్ కి అది భోజనం వాళ్ళకి బాడీలో సరిగా బాడీలో గ్రోత్ లో కన్వర్ట్ అవ్వడం లేదు. సో అందుకే ఇది ఒక డీవార్మింగ్ డే మాత్రమే మన జిల్లాలో కాదు, నేషన్ వైడ్ గా ఈరోజు మన స్టేట్ వారీగా మొత్తం ఈరోజు ఇది నడిపిస్తున్నాము. 1 year నుంచి 19 years ఉన్న వాళ్ళు వాళ్ళ డోసేజ్ బట్టి, వాళ్ళకి ఆ ఏజ్ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ హైట్ బట్టి ఎంత డోస్ ఉంది వాళ్ళు తీసుకోవాలి. మీ అందరితో కూడా రిక్వెస్ట్, కంపల్సరీ మీరు కూడా తీసుకోండి. మీ ఇంటిలో కూడా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోలే వాళ్ళకు కూడా చెప్పండి ఇది కంపల్సరీ. ఏం దీంతో హామీ లేదు, లైక్ దేర్ ఇస్ నో ఏం నుక్సాన్ లేదు దీంతో. కానీ మనం తీసుకుంటే మనకు మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ మంచిగా ఆర్గనైజ్ చేసినారు. డిఎంహెచ్ఓ గారికి, మీ హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. 1 నుండి 19 సంవత్సరాల నెక్స్ట్ నా ముందుకెళ్ళండి. ఏం లేదు, మామూలుగా చప్పరికి చాక్లెట్ లాగానే ఉంటుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.